ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ కూడా సాయినాథుని దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాదపద్మములకు ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే గనక, బిడ్డ సమయం లేదు తల్లి, 24 గంటలు మాత్రమే ఉంది. ఆ 7 కొండల వెంకన్న తన మాటగా ఒక మాటను నీతో చెప్పమని నన్ను పంపాడు. తప్పక విని తీరాల్సిన మాట, వింటావా అంటూ సాయినాథుడు అయితే ఈరోజు ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అసలు ఆ మాట ఏంటి, అంత అద్భుతమయమైన మాట ఏంటి, తప్పకుండా విని తీరాల్సిందే. ఎందుకంటే సాయినాథుడు ఎలాంటి సూచన, ఎలాంటి సందేహాలు, ఎలాంటి సంకేతాలు అందించినా కూడా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే కదా. సాయినాథుని మీద నమ్మకం ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా 1-2 నిమిషాలు అదేంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక నాకు చాలామంది చెప్తూ ఉన్నారు, చాలా అద్భుతంగా సాయినాథుని సందేశాలు ఉంటున్నాయి అక్క, చెప్పడంలో ఎన్నో అంటే అసలు మాకు తీరని కోరికలు కానీ ఎలా అయినా సరే మాకు ఈ సమస్య నుంచి మేము బయటపడగలమా, ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మేము సాల్వ్ చేసుకోగలమా అన్న సమయంలో సాయినాథుని సందేశాల ద్వారా మేము ఆ ప్రాబ్లమ్స్ నుంచి నమ్మకంతో మేము బయటపడగలిగాము. నిజంగా సాయినాథుని ఆశీస్సులతో మాకు ఎంతో చక్కగా పరిష్కారం అనేది లభించింది. తప్పకుండా మేము బాబా వారి సందేశాలను ఫాలో అవుతూ మాకున్నటువంటి ఎటువంటి సమస్యలైనా సరే, అవి ఏ ఇబ్బందులైనా సరే మాకు చక్కని పరిష్కారం మీ నోటి ద్వారా బాబావారు మాకు తెలియచేస్తున్నందుకు మీకు ఎంతో ధన్యవాదములు అని చెబుతూ ఉన్నారు. నిజంగా అండి, నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, మానసిక సమస్యలు ఒక్కటి కాదండి, మనిషికి వచ్చే ప్రతి సమస్యకి కూడా చక్కని పరిహారం అనేది సాయినాథుడు మనకు ప్రతిరోజు కూడా సందేశాల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. ఆ తరువాత మీరు ఆ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటున్నారు కూడా. బిడ్డ, సాక్షాత్తు 7 కొండల వెంకన్న స్వామి నీకు ఒక మాట చెప్పాలని తన మాటగా నాతో చెప్పాడు, నన్ను పంపాడు. అదేంటో తెలుసా? నువ్వు అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట కూడా అతిగా మాట్లాడేస్తున్నావు. అవసరం లేని చోట నీ తలదూర్చి ఇబ్బందులు పడిపోతున్నావు. నీ విలువను నువ్వే పోగొట్టుకుంటున్నావు తల్లి, నీ మర్యాదను పోగొట్టుకుంటున్నావు. దానివల్ల నువ్వు ఎంతో బాధపడుతున్నావు. అదే కారణంతో ఈరోజు నీకు నా 7 కొండల వెంకన్న తన మాటగా నీతో చెప్పమని కొన్ని మాటలు అయితే చెప్పి పంపించారు బిడ్డ. ఈ శనివారం రోజున వెంకన్న స్వామి మీద, ఈ సాయినాథుని మీద నీకు నమ్మకం ఉంది కదూ, భక్తి విశ్వాసం ఉంది కదూ, తప్పకుండా వింటావు కదూ నువ్వు. ఎందుకంటే ఇది నీ కోసమే, నీ భవిష్యత్తు కోసమే, కేవలం నీ కోసమే ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో వారి కోసమే ఆ 7 కొండల వెంకన్న ఈ మాటలు చెప్పి పంపించారు అన్న ఎరుకతో విను. సాయినాథుడు అయితే ఇలా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బిడ్డ, నువ్వు ఈ 8 చోట్ల నువ్వు చాలా మౌనంగా ఉంటేనే నీ గౌరవం అనేది పెరుగుతుందమ్మా. అలాగే నిన్ను ఎవరైనా చులకన చేస్తున్నారు అంటే నిన్ను ఎక్కడైతే నువ్వు మాట్లాడుకోకుండా ఇప్పుడు తప్పకుండా నువ్వు తెలుసుకుని తీరాలి. ఎందుకో తెలుసా? అది నీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎంతో అమూల్యమైన మాటలు తల్లి. ముందుగా మనసులో నీవు ఒక్కసారి ఒక ప్రశాంతతను తెచ్చుకో, ఒక ధైర్యాన్ని తెచ్చుకో. నా సాయి ఉన్నాను, నాకు ఏమీ కాదు అన్న ఒక ధైర్యాన్ని తెచ్చుకుని వినడానికైతే ప్రయత్నించు. మితిమీరిపోతే నీ తండ్రి ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను, కాపాడుకోవడానికి ఆ 7 కొండల స్వామితో నిన్ను రక్షించుకోవడానికి ఉంటాను అని చెప్పి నువ్వు గనక అయితే ఇక్కడ నీ కంచంలోనే తింటూ నీకే కన్నం వేస్తున్న ఆ 3 దుర్మార్గులు ఎవరో ఈరోజు నేను తెలియజేయడానికే వచ్చాను. నీకోసం నేను ప్రతిరోజు ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి ఏంటి నా తల్లి ఇంత బాధపడిపోతోంది, నన్ను మర్చిపోతోంది ఎందుకు, అసలు నేను చెప్పాలని ఏదైనా వస్తే నన్ను అసలు పట్టించుకోవడం లేదు అని అనుకుంటూ ఈరోజైతే నీ కోసం వచ్చాను బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు నువ్వేమో నా సాయి నన్ను పట్టించుకోవడం లేదని, ప్రతి నిమిషం కూడా నేను నీతో ఉన్నాను అని
నీకు గుర్తుంచుకోవడం లేదు. నేను ఇక అసలు విషయం చెప్తాను ఈరోజు. నీకు చూడు, నీకున్న అతిపెద్ద బలహీనత ఏమిటో తెలుసా? నీ భవిష్యత్తు గురించి అతిగా చింతిస్తూ ఉన్నావు. ఆ టెన్షన్లో పడిపోయి నువ్వు ఈరోజు పాడు చేసుకుంటూ ఉన్నావు. ఈరోజు బాగుంటేనే కదమ్మా రేపు బాగుంటుంది. నువ్వు గతం గురించి ఆలోచించి కూడా ఎంతో బాధపడుతున్నావు. గతంలో నువ్వు చాలా కోల్పోయి ఉండవచ్చు, కానీ అది నీ తండ్రి కావచ్చు, నీ జీవిత ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక ఆత్మీయ మిత్రుడైనా కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఆ మోహాన్ని వదిలేసినప్పుడే మోహాన్ని ఉంచుకోకూడదు. ఆ మోహం ఎప్పుడైతే వదిలించుకుంటావో నువ్వు అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఇప్పుడు నీతో ఎవరైనా ఉన్నారా? వారితో నువ్వు చక్కగా సంతోషంగా జీవించాలి కదా. వెళ్ళిపోయిన వారినే తలుచుకుంటూ కూర్చుంటే నీ జీవితం సార్థకం అవుతుందా? నువ్వు గుర్తుపెట్టుకో, జీవితం అంటేనే గడిచిపోయిన నిన్న కాదు, రేపు రాబోయే రేపు కాదు, ఇప్పుడు ఇది గడిచిపోతున్నటువంటి ఈ క్షణమే. ఆ క్షణాన్ని మాత్రమే నువ్వు సంతోషంగా అనుభవించు. ఇప్పుడు నువ్వు ఆ చిన్న పూర్ గ్రేస్లో ఉన్నావు అనుకో, అక్కడే ఉండటానికి ప్రయత్నిస్తావు. ఎందుకో తెలుసా? నీకు రాజభవనాల్లో ఉండే వారి కంటే కూడా నీకు పూరి గుడిసెలోనే ఎంతో ఆనందం ఉంటుంది అని కూడా నువ్వు గుర్తించగలుగుతావు. నువ్వు బాధల్లో ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. ఒకవేళ మేడల్లో మిద్దెల్లో ఉన్నా కూడా వాళ్ళకుండే బాధలు వాళ్ళకు ఉంటాయమ్మా. కేవలం మేడల్లో మిద్దెల్లో ఉన్నంత మాత్రాన వారికి దుఃఖం ఉండదు అనుకుంటున్నావా? అది నీ పొరపాటే. వారికి కూడా వారి స్థాయిలో బాధలు అనేవి ఉంటాయి. అందుకే పరిస్థితి ఏదైనా సరే ఈ క్షణంలో నువ్వు సంతోషంగా ఉండు. రేపటి గురించి భయపడుతూ ఇవాళ రోజు నాశనం అనేది చేసుకోవద్దు. కలియుగంలో వచ్చే క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. అందుకే ఈ నిమిషాన్ని ప్రేమించు. ఇక అసలు విషయంలోకి వద్దాం. ఈరోజు నీ జీవితం చూసినప్పుడు ఎందుకు అంతలా నువ్వు భయపడుతున్నావు అంటే, నేను ఈరోజు చెప్పడానికే వెంకన్న స్వామి నన్ను పంపించారు. నీ జీవితం చూసినప్పుడు ఎందుకు అంతలా భయపడుతున్నావు అంటే, నీ ప్రాణాలకి ముప్పుగా మారిన 3 అతి భయంకరమైన శత్రువుల పేర్లు కూడా నీకు కనిపిస్తున్నాయి స్పష్టంగా. ఆ శత్రువులు చాలా క్రూరులు మాత్రమే కాదు, పరమ కిలాడీలు కూడా. ఎందుకు అంటే నీ బలహీనతలు ఏంటో వారికి తెలుసమ్మా. నీ వ్యక్తిగత విషయాలన్నీ వారి దగ్గర ఉన్నాయి. నీ ఇంటికి సంబంధించినటువంటి ప్రతి చిన్న విషయం గురించి ఈ శత్రువులకు క్షుణ్ణంగా తెలుసు. నీ ఇంట్లోని వారు ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, చివరికి నీ ఇంట్లో ఒక గ్లాసు లేదా ఒక చిన్న గిన్నె అటు ఇటు నుండి కదిలినా సరే ఆ ద్రోహులకు ఆ విషయం తెలిసిపోతూ ఉంది. ఆ శత్రువుల కళ్ళల్లో 24 గంటలు నీ ఇంటిపైనే ఉంటున్నాయి. వీరికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని వేచి చూస్తూ, అవకాశం దొరకంగానే తన కుతంత్రాలను నీపై ప్రయోగిస్తూ ఉన్నారు. నీపై రకరకాల తంత్ర మంత్రాలు చేతబళ్ళు చేయిస్తూనే ఉన్నారు. బిడా, ఈ స్నేహితులు నీ ఎదుగుదల అంటే కుళ్ళు మాత్రమే కాదమ్మా, నీ ఇంట్లోని వారిని కూడా తన వశం చేసుకోవాలని చూస్తున్నారు. నిజానికి నీ ఇంట్లోని కొందరు ఈ శత్రువులు ఇప్పటికే తమ మాయలో మాటలతో లొంగ తీసుకుంటూ ఉన్నారు. నీ ఇంటిపై వారు జయించిన తంత్ర మంత్రాల వల్ల ఇప్పుడు నీ వారు ఆ శత్రువులు గుప్పిట్లోకి వెళ్ళిపోయారు. ఆ శత్రువులు ఏం చెప్తే ఇంట్లోని వారికి తల ఊపుతున్నారు, దానికి అవును అని నమ్ముతున్నారు. చివరికి నువ్వు కూడా నీకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను చూడు. ఈ శత్రువు ఎవరో పరాయి వారు కాదు, ఎక్కడో దూరంగా ఉండేవారు కాదు. ఈ శత్రువులు నీ చుట్టుపక్కలే ఉంటున్నారు, నీ కంచంలోనే తింటున్నారు. కానీ నీ కంచానికే కన్నం వేసేయాలని చూస్తున్నారు. ఈరోజు నీ జీవితాన్ని పరిశీలిస్తే ఇక్కడ నీకున్న వాళ్ళు అతి పెద్ద శత్రువుల పేర్లు నేను చెప్పబోతున్నాను. ముందుగా ఆ శత్రువులు విను బిడ్డ. ఈ పేరు విన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దిగ్భ్రాంతికే గురవుతావు, ఆలోచనలో పడిపోతావు. నేను చెప్తున్న ప్రతి మాట ఎంతో నిజమో అప్పుడు నీకు అర్థమవుతుంది. నేను నిన్ను చేతులు జోడించి మరీ విన్నవిస్తున్నాను. నా వెంకన్న తండ్రి చెప్పమంటే వచ్చాను. వారు నీ సొంత అన్నదమ్ములైనా కావచ్చు, లేదంటే వాళ్ళు నీ అక్కా చెల్లెలైనా కావచ్చు. సంబంధం ఏదైనా సరే, ఎంత దగ్గర బంధుత్వం అయినా సరే వెంటనే వారిని దూరం పెట్టాల్సిందే. నీ శత్రువుల గురించి మరిన్ని వివరాలు నీకు నేను ఇస్తున్నాను. ఈ వీడియోలో మొదట్లో చెప్పినట్లుగా ఈ శత్రువులు ఒకరు నీ ఇంట్లో నివసిస్తున్నారు. మిగిలిన 2 అయితే అత్యంత సన్నిహితుల బంధువుల్లోని వారు. వీళ్ళు ఎవరో నీకు తెలిస్తే నీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఎందుకో తెలుసా? వీళ్ళు నీ కుటుంబాన్ని నరకంలాగా మారుస్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా విను. గత 15 ఏళ్లలో జరగనిది ఇప్పుడు జరగబోతోంది. ఈ శత్రువులు నీ ఇంటిని సర్వనాశనం చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఇంటి గుట్టే లంకకు చేటు అన్నట్టు సామెత నీకు తెలుసు కదా బిడ్డ.
అలాగే సరిగ్గా నీ ఇంట్లోనే ఒక విభీషణుడు నీ ప్రాణాలు తీయాలని చూస్తున్న ఒక ద్రోహి నివసిస్తున్నాడు. వాడు నీ ఇంటిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టేసుకున్నాడు. ఈ శత్రువు నుండి నువ్వు కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకో తెలుసా, రాబోయే 7 రోజుల్లో ఈ ముగ్గురు శత్రువులు కలిసి నీ జీవితాన్ని అతలాకుతం చేయబోతూ ఉన్నారు. కనుక 12 ఏళ్ళుగా గత నీపై తంత్రాలు మంత్రాలు చేతపళ్ళు చేయిస్తూనే ఉన్నారు. అంత మాత్రమే సమాజంలో నీ చుట్టుపక్కల వారిలో నీపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ నీ పరువు తీసేస్తూ ఉన్నారు. నీ శత్రువులు నీ పక్కనే ఉంటూ నీ వెన్నుపోటు పొడుస్తున్నారు. నీ ఆస్తిని కాజేయాలని, నీ కుటుంబాన్ని మట్టిలో కలిపేయాలని మరీ ప్లాన్ చేస్తున్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటో తెలుసా, వీరిని నువ్వు హద్దులు దాటి నమ్మావు కనుకనే. ఇంకొక విషయం ఏంటి అంటే అతిగా ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించడం లేదు. ముందు నీ చుట్టూ ఉన్నవారు బాగుండాలి, నీ సొంత వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటావు. ఆ తరువాతనే నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు. కానీ బిడ్డ, ఇక్కడ నీ జీవితాన్ని చూసుకున్నట్లయితే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని వాళ్ళు వీళ్ళు. నిన్ను నాశనం చేయాలని చేస్తున్న ఆ ద్రోహులు ఎవరో కాదమ్మా, గత 10-12 ఏళ్ళుగా నీ వెంటే ఉంటూ నీ చుట్టూ తిరుగుతూ నీకే గోతును తవ్వుతూ ఉన్న నీ సొంత మనుషులే నీపై ప్రాణాంతకమైన తంత్ర మంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. మరి నీ ఇంట్లోనే కూర్చుని నిన్ను సర్వనాశనం చేయాలనుకున్న వారికి మొదటి వ్యక్తి నీకు ఎప్పుడు కూడా చెప్తాను. ఆ వ్యక్తి మరెవరో కాదు, నీ బంధువు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండడం, నీ జీవితంలో ఉన్నత స్థితి చేరుకోవడం ఆ బంధువులకు అసలు ఇష్టం లేదు. నువ్వు ఎప్పుడైతే కూడా మంచి డబ్బు సంపాదించుతూ లేదా ఆనందంగా ఉంటే అది కూడా ఆ శత్రువులో లోపల అసూయతో రగిలిపోతూ ఉంటాడు. ఆకాశతోనే నీపై చేతబళ్ళు తంత్ర మంత్ర ప్రయోగాలు చేయిస్తూ ఉన్నాడు. నాకు తెలుసు, గత కొంతకాలంగా నీ జీవితంలో అనేక కష్టాలు ఎదురవుతున్న ఏ పని అనుకున్నా జరగడం లేదు. జీవితంలో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనల వెనుక ఉన్న అసలు కారణం ఈ శత్రువే. ఈ శత్రువు పేరు ఇప్పుడు నేను చెప్పనా, లేదంటే మళ్ళీ పేరు చెప్పడం లేదు బాబా అంటావు కదా. మరి ఇక్కడ నీ జీవితాన్ని పరిచయం చేస్తే, నీ జీవితాన్ని పరిశీలిస్తే కనుక ఇప్పుడు నీ మొదటి శత్రు వివరాలు ఇప్పుడు చెప్తాను విను. నేను నీకు ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు నీ సాయి చెప్పింది తప్పు కాలేదు కదా. ఎప్పుడు కూడా కొద్దిగా ఆలస్యం అవుతుందేమో అంతే. ఇక్కడ 100% జరిగే తీరుతుంది. నీ జీవితంలో ఈ ముగ్గురు శత్రువుల పేర్లు రావటం అనేది చిన్న విషయం కాదమ్మా. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో నువ్వు నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయబోయాలనుకుంటున్నారు కనుక ఇప్పటికే సగం జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మిగిలిన సగాన్ని కూడా మట్టిలో కలపాలని చూస్తున్నారు. నీకున్న అతిపెద్ద శత్రువు నీ అత్యంత సన్నిహిత బంధువులు ఒకరైన ఆ వ్యక్తి పేరు రా అనే అక్షరంతో మొదలవుతుంది. నీ బంధువులు ఎవరైనా సరే ఉంటే కనుక నీ విషయంలో కొంచెం కాదు, వీలైనంత వరకు చాలా దూరంగా ఉండాలి వీళ్ళ విషయంలో. ఎందుకో తెలుసా, ఇప్పుడు నీ జీవితంలో కాలం అంత కలిసి రావడం లేదమ్మా. నీ వ్యక్తిగత జీవితాన్ని నరకప్రాయం చేస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి. నీ సమీప బంధువైనా కావచ్చు, ఎవరైనా సరే వారిని నువ్వు దూరంగా అయితే ఉంచు. ఎందుకంటే నీ జీవితంలో విషయం నింపుతుంది ఈ వ్యక్తి. ఆ బంధువుని సంతోషంగా అసలు చూడలేకపోతున్నాడు. నీ జీవితంలో వస్తున్నటువంటి ప్రతి కష్టానికి, ప్రతి బాధకి వెనుక ఉన్న ఏకైక కారణం ఆ బంధువే. ఆ వ్యక్తి నీ ఇంటి సంతోషాన్ని మాత్రమే కట్టడి చేస్తూ ఉంటున్నాడు. అంటే బంధనాలను, నీ ఇంటి పిల్లల్ని, వారిని నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ శత్రువు ఎంత ప్రమాదకరం అంటే నీపై ప్రాణాంతకమైనటువంటి చేతపట్లు కూడా చేయిస్తాడు. అంటే నిన్ను ప్రాణాలతో లేకుండా చేయాలని కూడా పలుమార్లు ప్రయత్నించాడు. ఇక రెండవ బంధువు గురించి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే చాలా జాగ్రత్తగా వినాలి బిడ్డ. నీ చుట్టుపక్కల చాలామంది ఈ అక్షరంతో ఉంటారు. కానీ వారిని ఎలా గుర్తించాలి బాబా అని నువ్వు అడుగుతూ ఉంటావు కదా. రా అక్షరంతో చాలామంది నా బంధువులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరినీ కూడా నేను అనుమానించాలా, దూరం పెట్టాలా అంటే, వారికి దూరంగా ఉండాలా అంటే అలా కాదు బిడ్డ. ఇందులో కూడా నువ్వు చూసుకోవాలి కదా. మరి ముఖ్యంగా ఈ అక్షరంలో వీళ్ళే నీకు పెద్ద మోసం చేయబోతున్నారు. అయితే నీ బంధువులు ఈ అక్షరంతో చాలామంది ఉన్నారని, ఒక 3-4 ఉన్నారని, మరి వారిలో ఎలా నమ్మాలి, ఎవరిని శంకించాలి అని నువ్వు అనుకోవచ్చు. ఆ వ్యక్తి ఇంటి పేరు ఏదైనా సరే, ఇక్కడ ఈ వ్యక్తి నీ పాలిట శాపంగా మారుతున్నాడు. ముఖ్యంగా ఆ వ్యక్తి పేరు రా అనే అక్షరంతో మొదలవుతుంది. అయితే ఈ రా అక్షరంతో పేరు మొదలయ్యే బంధమే నీ అసలైన శత్రువు. ఆ వ్యక్తి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా, ఆ వ్యక్తి గత కొన్నేళ్ళుగా నీకు తెలియకుండానే నీ వెనుక గోతులు తవ్వుతూ ఉన్నాడు. నేను నీకు మరొక నిజం కూడా చెప్తాను బిడ్డ. నీ ఇంట్లో చిచ్చు పెడుతుంది, అన్నదమ్ముల మధ్య గొడవలు
సృష్టిస్తుంది కూడా ఈ వ్యక్తే. ఈ బంధువు కారణంగానే ఈ కుటుంబం ముక్కలైపోయింది. నీ ఇంట్లో జరిగిన పెద్ద పెద్ద గొడవలు, ఆస్తి పంపకాలకు కూడా కారణం ఈ వ్యక్తేనమ్మా. ఎందుకు అనంటే ఈ బంధువు నీ ఇంటిపై చేయించిన తంత్ర మంత్ర ప్రయోగాల వల్ల నీ కుటుంబంలో ఉండాల్సినటువంటి ఐకమత్యం అనేది దెబ్బతింది. ఇప్పుడు నీ కుటుంబ సభ్యులు ఎవరు ఒకరితో ఒకరు సంతోషంగా ఉండడం లేదు కదా, నవ్వుతూ మాట్లాడుకోవడం కూడా లేదు. ఒకరినొకరు మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడుకోలేకపోతున్నారు. దీని అంతటికి కారణం ఆ ఒక్క బంధువే. దీని నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం చెప్పనా? చాలా జాగ్రత్తగా వినాలి మరి. దీని తర్వాత నువ్వు రెండవ శత్రువు గురించి అలాగే మూడవ శత్రువు గురించి కూడా తెలుసుకుంటావు. ఈ మూడవ వ్యక్తి అందరికంటే ప్రమాదకరమైన వాడు, నీ పక్కనే కూర్చుని ఉంటాడు. అందుకే ఈ విషయాలు జాగ్రత్తగా వినమని చెప్తున్నాను. ఒకవేళ నీ జీవితంలో ఏదో పెద్ద తప్పు జరగబోతోందని నీకు అనిపించినా కూడా నీ జీవితం అంతకంతకు దిగజారిపోతున్నా నీ బుద్ధి పనిచేయడం మానేసిన దానికి కారణం ఇదే. కొన్నిసార్లు నీ ఇంట్లో వారు కూడా ఏమీ ఆలోచించలేకపోతున్నారు. బుద్ధి మందగించినట్లు అనిపిస్తుంది కదా, వ్యక్తి మెదడు నెమ్మదిగా మొద్దుబారిపోతుంది. నీకు మాటికి కోపం రావడం, ఎవరితోనైనా గొడవ పడాలనిపించడం, అందరిపై అరవాలి అనిపించడం వంటివి జరుగుతూ ఉన్నాయి. నీతో కానీ నీ కుటుంబ సభ్యులతో కానీ ఇంకొంతమందికి అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని, ఇంటికి విచ్ఛిన్నం చేసేయాలనిపిస్తుంది. ఎదుటివారు ఎంత మంచిగా చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. కేవలం తన మాట నెగ్గాలనుకుంటున్నారు. మరి కొన్నిసార్లు ఈ వ్యక్తి భయంకరంగా మారుతుందంటే ఆ వ్యక్తి తన సొంత ఇంటి మనుషులపైన చెయ్యి చేసుకునే స్థాయికి వెళ్తారు. అది చేతబడి లక్షణాలు అంతటి వికృత రూపాన్ని చూపిస్తాయన్నమాట. మరి దీనికి విరుగుడు ఏంటి బాబా అని నువ్వు అడిగితే కనుక ఆ శత్రువు నుండి విముక్తి పొందటమే. ఎలా తండ్రి అంటే, నువ్వు ముందుగా నీ ఏ బంధువు మీద అయితే నీకు అనుమానం ఉందో, ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు అనిపిస్తుందో వారిని నీ ఇంటికి రాకుండా నియంత్రించు. నువ్వు మొహం మీద చెప్పలేవని నాకు తెలుసు, ఎందుకంటే ఒక అమాయకమైన సున్నితమైన వ్యక్తివి. శత్రువు ఇంటికి వచ్చినా సరే నువ్వు వారిని సాధారణంగా రాకుండా అడ్డుకోలేకపోతే కనీసం వారు వచ్చినప్పుడు వారిపై ఒక కన్నేసి ఉంచు. ఎందుకంటే ఆ వ్యక్తి అడుగు నీ ఇంట్లో పడడం నీ కుటుంబానికి ఎంతో ప్రమాదం. ఆ వ్యక్తి నీ ఇంట్లో అడుగు పెట్టగానే పరిస్థితులన్నీ తలకిందులైపోతాయి. అందుకే ఆ వ్యక్తి ఇంటికి రాకుండా చూడు. ఒకవేళ వస్తే మాత్రం ప్రతి క్షణం వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండు. ఎందుకంటే మీరు ఏదో ఒక నెపంతో నీ ఇంటికి వస్తారు. వాళ్ళు అక్కడ తంత్ర మంత్రాలు ప్రయోగిస్తారు, లేదా ఏదో ఒక వస్తువు అక్కడ పడేసి వెళ్ళిపోతారు. నీ ఇంటి పిల్లలకి ఏదైనా తినడానికి ఇవ్వవచ్చు, దాని ద్వారా పిల్లలను తమ వశం చేసుకోవచ్చు. ఇలా నీ ఇంట్లోని ఇతర సభ్యులు కూడా ఏమైనా తినబండారాలను ఇచ్చే వారిపై చేతబడి ప్రయోగాలు ప్రయోగించే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల నీ ఇంటి మనుషులు, నీ ఇంటి సభ్యులు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలు పెట్టేస్తారు. ఒకరి మాట ఒకరు వినరు. ఇల్లు ముక్కలైపోతుంది, అతలాకుతలం అయిపోతుంది. కొన్నిసార్లు అయితే ఇంట్లో అకాల మరణాలు కూడా సంభవిస్తాయి. నువ్వు చూసే ఉంటావు కదా, కొన్ని ఇళ్ళు కళకళలాడుతూ ఉన్నా కూడా ఇళ్లలో ఒకేసారి 2-3 మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం, పూర్తి కుటుంబం చెల్లాచెదురైపోవడం. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇంట్లో భయంకరమైనటువంటి తంత్ర మంత్రాలు, చేతబళ్ళు, మంత్ర ప్రయోగాలు జరిగినప్పుడే బిడ్డ. మరి దీని గురించి నువ్వు భయపడ్డం ఎలా అంటే బయటపడటం. చూడు, మొదటి మార్గం ఏంటి అంటే ఆ బంధువులను ఇంటికి రానివ్వవద్దు. ఒకవేళ వచ్చారనుకో వారిపై నిఘా వేసి ఉంచు. ఇక రెండవ విషయం చెప్తాను, నువ్వు తప్పకుండా చేయాలమ్మా. శత్రువు ఏం చేస్తున్నాడు అన్న భయం నీకు అక్కర్లేదు. కానీ నీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు వారందరి చేతులకు కూడా నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే హనుమంతుని గుడికి వెళ్ళి హనుమయ్య రక్షాసూత్రాన్ని తీసుకొని వచ్చి కట్టు. నీ సాయి మందిరానికి వెళ్ళి సాయి విభూతిని ప్రతిరోజు అందరూ స్నానం అయిన తర్వాత ధరించడం అలవాటు చెయ్యి. ఇలా నువ్వు గనక హనుమంతుని గుడికి వెళ్ళి అక్కడ నీ కుటుంబ సభ్యుల కోసం గనక రక్షాధారాలు తీసుకుని వచ్చి దాన్ని మెడలో అయినా ధరించవచ్చు, చేతికైనా కట్టు. దీనివల్ల మీరందరూ కూడా ఇలాంటి తంత్ర మంత్రాల చేతబడుల నుంచి కాపాడబడతారు. ఎందుకో తెలుసా, దుష్ట శక్తులను తరిమి పొలిమేరలు దాటించి కొట్టేటటువంటి సత్తా ఉన్నటువంటి హనుమయ్య మామూలు రక్షణ ఇవ్వడు కదా. అందుకే చెప్తున్నానమ్మా, వీటి నుంచి నువ్వు సులభంగా బయటపడతావు. ఇక రెండవ విషయానికి వద్దాం. లేకుంటే ఈ రెండవ అతిపెద్ద శత్రువు నా అనే అక్షరం పేరుతో మొదలవుతుంది. అవును, నా అనే అక్షరం ఎంతో మొదలయ్యేవారు నీ పాలిట ఎంతో పెద్ద శత్రువులుగా మారుతున్నారు. ఆ వ్యక్తి నీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు. నీ అత్యంత సన్నిహిత బంధువైనా కావచ్చు, లేదా నీ ప్రాణ స్నేహితుడైనా కావచ్చు. ఈ రోజు నుంచే నువ్వు వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టు. ఎందుకు అనంటే నీ జాతకంలో ఉన్న రెండవ పెద్ద ద్రోహి వీరేనమ్మా. ఈ వ్యక్తి ఎంతటి తెలివైన వాడు అంటే నీ వెంటే ఉంటాడు, కానీ వాడు నీ శత్రువని నీకు ఇసుమంత అనుమానం కూడా రానివ్వడు. అంత తెలివైన వాడనమాట. ఒకవేళ నిన్ను ఈ శత్రువు గురించి పూర్తి ఆధారాలతో కనుక వాడు అసలు స్వరూపాన్ని బయట పెట్టారంటే సరే,
నువ్వు నా మాట కూడా నమ్మవు. ఎందుకో తెలుసా, ఆ శత్రువు నీపై అంతటి వశీకరణ ప్రయోగం చేశాడు కనుకనే నువ్వు పూర్తిగా వాడి గుప్పెట్లో ఉన్నావు. చివరికి నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, లేదంటే నీ ఇంటి సభ్యులు కానీ ఆ శత్రువు గురించి నీకు నిజం చెప్పినా వాడు నీ గురించి ఇలా చేస్తున్నాడు అని, తనకు దూరంగా ఉండని హెచ్చరించినా నువ్వు వారిని శత్రువులుగా చూస్తావు. కానీ ఆ వ్యక్తి మాత్రం గుడ్డిగా నమ్ముతావు. ఎందుకో తెలుసా, నువ్వు ఆ శత్రువు వశంలో ఉన్నావు. ఆ శత్రువు నుండి తప్పించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే తన సమయం దొరికినప్పుడల్లా తన తంత్ర మంత్రాలు నీ మీద అమలు చేస్తున్నాడు. దీనికి ముందు నేను శత్రువు గురించి ఎన్నో విషయాలు చెప్పాను, ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను. కానీ ఈరోజు ఇంత బహిరంగంగా పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వ్యక్తుల వల్ల నీకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది కనుకనే నువ్వు అతి త్వరలోనే నీపై ఒక ప్రమాదకరమైనటువంటి ప్రాణం తీసే స్థాయి తంత్ర మంత్ర ప్రయోగాలు లేదా ఒక మనిషి క్రియేట్ చేయబోతున్నారు. దీని నుండి నువ్వు తప్పించుకోవడం చాలా కష్టం. అందుకే తన పెద్ద ఎత్తుగండ వేయక ముందే నువ్వు జాగ్రత్త పడటం మంచిది. అందుకు అంటే నేను చూస్తున్నాను నీకోసం ఈ సందేశాన్ని ఎప్పుడు చెప్దామా అని. ఎలా నువ్వు తప్పించుకోవాలని నేను నీకు వివరిస్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. పరిహారాలు కూడా చెప్తాను. నువ్వు నాతో చివరి వరకు ఉండాలి. మరి ఈరోజు చివరి వరకు నాతో ఉండి చూడు. ఎన్నోసార్లు నువ్వు శత్రువుల కోసం బయట వెతుకుతూ ఉంటావు, కానీ అసలు నాకు శత్రువులు లేరు బాబా. నేను చాలా మంచిగా మాట్లాడతాను, ప్రతి బంధువులతోనూ మర్యాదగా ఉంటాను, స్నేహితులతో స్నేహంగానే ఉంటాను, స్నేహంగా ప్రాణంగా చూసుకుంటాను, ప్రాణాన్ని ఇచ్చి విలువ నిలబెట్టుకుంటాను, బయట వారితో నీ గొడవలు పడను, ఎవరిని ఒక్క మాట కూడా అనను. మరి నాకు శత్రువులు ఎలా ఉంటారు బాబా అని నువ్వు అడగవచ్చు. లోకమంతా నిన్ను పొగుడుతోంది, నేను చాలా మంచివారని, అందరికీ సహాయం చేస్తామని అంటుంది. దానివల్ల నీపై ఏ శత్రువు కన్ను లేదని నువ్వు, లేదా ఏ శత్రువులు నిన్ను నీ పనిని ఆపరని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు. అంతా నమ్మావు వారిని, కానీ వాళ్ళు మాత్రం నీకు ఇట్లాగా నమ్మక ద్రోహం చేయాలనే చూస్తున్నారు బిడ్డ. నువ్వు వారిని వలలో చిక్కుకుపోయావు కనుకనే నిన్ను దాని నుంచి ఇది నిజం కాదు అని నీవు శత్రువులు అని లేరు అని అనుకుంటున్నావు. కానీ నువ్వు మరి అంత దూరం వెళ్ళనక్కర్లేగా. నీ ఇంట్లోని నీ శత్రువులు దాగి ఉన్నారు. నీ జాబితాలో ఉన్న 3వ నెంబర్ శత్రువు నీ ఇంట్లో నివసిస్తూ ఉన్నాడు. వీడే అందరికంటే పెద్ద శత్రువు. ఎందుకో తెలుసా, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న సామెత నీకు తెలుసు కదా. ఒక విషయం గుర్తుంచుకో తల్లి, ఆ రావణుడు తమ్ముడు విభీషణుడు కనుక ద్రోహం చేయకపోతే లంకకు ఏ అపాయం వచ్చేది కాదు. రావణుడు కూడా బ్రతికి ఉండేవాడు. కానీ విధి లేదా ప్రకృతి నియమం ఏంటి అంటే, ఎవరి చక్రవ్యూహంలోనూ చిక్కుకోలేదని నువ్వు భావిస్తున్నావు, కానీ ఇది నిజం కాదు తల్లి. నీ శత్రువు లేరని నువ్వు అనుకోవచ్చునేమో, కానీ నేను చెప్తున్నాను, నువ్వు మరీ అంత దూరం ఆలోచిస్తున్నావు. నీ శత్రువు నీ ఇంట్లోనే దాగి ఉన్నాడు. నీ ఇంట్లోనే అంటే జాబితాలోనే ఉన్న 3వ నెంబర్ శత్రువు నీ ఇంట్లో నివసిస్తున్నాడు. వీడే అందరికంటే పెద్ద శత్రువు. ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న సామెత నీకు తెలుసు కదా. ఒక విషయం గుర్తుంచుకోమ్మా, ఆ రావణుడు తమ్ముడు విభీషణుడు కనుక ద్రోహం చేయకపోతే లంకకు ఏ అపాయము వచ్చేది కాదు. రావణుడు కూడా బ్రతికి ఉండేవాడు. కానీ విధి లేదా ప్రకృతి నియమం ఏంటో తెలుసా, ఎప్పుడు ఇంటి గుట్టే లంకకు చేటు నీ ఇంట్లో కూడా ఒక గూఢాచారి నివసిస్తూ ఉన్నాడు. వాడు గత కొన్నేళ్లుగా నీ ఇంటి పునాదులు కూల్చేస్తున్నాడు. ఒక చెక్కకు చెదలు పడితే ఏమవుతుందో తెలుసా, ఆ పురుగులు నెమ్మదిగా 1 నుంచి 10 నుండి 100 నుండి 1000 నుండి లక్షల సంఖ్యలో పెరిగిపోతాయి. ఆ లక్షలాది పురుగులు కలిసి ఒక చెక్క లోపల నుండి తినేసి డొల్ల చేసేస్తాయి. నీ శత్రువు కూడా సరిగ్గా అలాంటి వాడే. నీ ఇంటి ఒక కలప అయితే ఆ ఇంటిలో నివసిస్తున్న ఈ శత్రువు నిన్ను లోపల నుండి తినేస్తూ నీ ఇంటిని డొల్ల చేసేస్తున్నాడు. ఒకవేళ నీ పూర్తి ఇంటిని కనుక ఆ ఇంట్లో ఉంటున్న ఇతర కుటుంబ సభ్యులు కూడా వాడు నాశనం చేసేస్తాడు. అందుకే ఈ శత్రువు ఈ సమస్యలన్నింటి నుండి నువ్వు ఎలా బయటపడతావు? నిన్ను నీ కుటుంబాన్ని కాపాడేది కేవలం ఒకే ఒక శక్తి. అది నీ తెలివితేటలు, నీ విచక్షణ జ్ఞానం. అది ఎలాగా ఉండాలి అంటే, చూడమ్మా, నువ్వు కూడా సమయానికి తగినట్టుగా తెలివైన ఒక వ్యక్తిగా మారాలిగా. నువ్వు కూడా జిత్తులు మారిన చాకచక్యంతో ఆలోచించాలిగా. ప్రతిదానికి ఎమోషనల్ భావోద్వేగం అయిపోకూడదమ్మా. ఆ భావోద్వేగాల్లో కొట్టుకుపోవడం ఇప్పటి వరకు నువ్వు ఎంత అమాయకంగా ఉన్నావో ఇకపై అలా ఉండవద్దు. లేదంటే ఈ శత్రువులు నీ జీవితంలో పాటు నీ బిడ్డల జీవితాలను కూడా నాశనం చేసేస్తారు. నీ బిడ్డల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు తల్లి. నువ్వు ఆంజనేయ స్వామికి ఈ విధంగా ఇప్పుడు కనుక చక్కగా ఒక విషయం గుర్తుంచుకుని ఇందాక నేను చెప్పినట్లు చక్కగా చేసుకో. ఆంజనేయ స్వామి అంటే నీకు తెలుసుగా,
ఇవాళ రోజున ఈ విషయం గుర్తుంచుకుని నీ భర్త కావచ్చు, నీ భార్యని కావచ్చు, ఎవరైనా సరే వారి జీవితాలు నీతో ముడిపడిపోయి ఉన్నాయి. నీ పిల్లల జీవితాలు నీతో ముడిపడి ఉన్నాయి. నీ తల్లిదండ్రుల జీవితాలు కూడా నీతో ముడిపడి ఉన్నాయి. కనుక నువ్వు చాలా తెలివైన ఒక వ్యక్తిగా చాకచక్యంగా ఉండాలి. హనుమయ్యే నీకు ఆ ధైర్యాన్ని ఇస్తారు. ఎటువంటిది నిన్ను దోచుకుని తినేస్తోంది కనుకనే, ఉదాహరణకు అడవిలో సింహం బలంగా యవ్వనంగా ఉన్నంతకాలం అందరూ దానికి భయపడి ఉంటారు. కానీ అదే సింహం ముసలిదైపోయినప్పుడు అడవిలోని నక్క కూడా సింహాన్ని భయపెడుతుంది. సింహం తల వంచేలాగా చేస్తుంది. ఏ సింహం గర్జిస్తే ఒకప్పుడు అడవి మొత్తం వణికిపోయిందో ఆ అడవి రాజుకు కూడా ఒకరోజు పతనం తప్పదు. అందుకే గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు నీ ఇంటికి రాజులాగా ఉండొచ్చు, కానీ నువ్వు ఎల్లప్పుడూ అలాగే రాజులాగా ఉంటావని గ్యారంటీ లేదు. నీ ఇంట్లోని కొందరు వ్యక్తులు నువ్వు ఇప్పుడు బలహీనపడతావా అని వేచి చూస్తూ ఉన్నారు. నువ్వు ఇప్పుడు కొంచెం తగ్గగానే నీ బలహీనత ఆసరాగా తీసుకుని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో లేదా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? నీ చుట్టూ ఉన్న నీ కుటుంబ సభ్యులకు నువ్వు బలహీనపడుతున్నావని ఒక్కసారి అర్థమైంది అంటే ఇంకా చాలు, మీపై ఆధిపత్యం చలాయించడం మొదలు పెట్టేస్తారు. మీ పిల్లలపై కూడా పెత్తనం చేస్తారు. కానీ నువ్వు గనక దృఢంగా ఉంటే దేన్నైనా ఎదిరించి నిలబడగలుగుతావు. అందుకే అతిగా ఎమోషనల్ అవ్వవద్దు అని చెప్తున్నా. అందరి గురించి అతిగా ఆలోచించకు. నీ కళ్ళు ఎప్పుడు తెరిచే ఉంచు. ఎవరైనా నిన్ను భయపెట్టాలని చూస్తే వెంటనే వారికి సమాధానం చెప్పు. అక్కడికక్కడే బుద్ధి చెప్పు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎప్పుడు తల వంచకూడదు. ఒకసారి కనుక నువ్వు లొంగిపోతే జీవితాంతం లొంగిపోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ఎవరికి భయపడకు. నీ పిల్లలకు కూడా ఇదే నేర్పించు. ఇంట్లో వారైనా బయట వారైనా సరే ఎవరికి అన్యాయంగా తల వంచవద్దని చెప్పు. ఎవరైనా వారిని అణగదొక్కాలని చూస్తే కనుక లొంగకోకుండా తిరిగి వారిపై పై చేయి సాధించేలాగా నీ బిడ్డల్ని నువ్వు పెంచు. ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా నువ్వు అప్పుగా తీసుకోలేదు, తప్పుగా తీసుకోలేదు. అలాగే నీ దగ్గర ఉన్న ఒక్క రూపాయి కూడా ఎవరికి అన్యాయంగా తిననివ్వకూడదు. ఈ విషయం ఎప్పుడు మనసులో ఉంచుకో. ఇక తంత్ర మంత్రాలు చేతబడుల విషయానికి వస్తే కనుక వీటిని ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు. తల్లి, నీ సొంత తమ్ముడు లేదా అన్నయ్య కూడా నీపై ప్రయోగాలు చేయించవచ్చు. నీ బంధువులు చేయవచ్చు. మరి వారిని నువ్వు ఎలా అడ్డుకుంటావు? వారి దగ్గరికి నేరుగా వెళ్ళి నువ్వు నా శత్రువుని నాపై చేతబడులు చేయిస్తున్నావు, దయచేసి చేయకు అన్నయ్య, నీకు దండం పెడతాను అని చెప్పలేవు కదా. అసలు చేయకూడదు కూడా. అందుకే నువ్వు నేరుగా ఒక పరిహారం అయితే చేసుకో తల్లి. నువ్వు ఆ పరిహారం చేసుకునేటప్పుడు ఆ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా అది నిన్ను ఏమీ చేయలేదు. ఆ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా అది నిన్ను చేయలేదు సరికదా, ఇంకా వెనక్కి తగ్గుతారు. ఈ పరిహారం ఏంటో తెలుసా? నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్లు హనుమంతుని పేరిట ఒక రక్షాసూత్రాన్ని తీసుకుని వచ్చి ఇంటిల్లిపాది కట్టుకోమని నువ్వు కట్టుకో. దానివల్ల నీకు రక్షణ లభిస్తుంది. అలాగే సాయి మందిరానికి వెళ్ళి అక్కడ దునిలో ఉన్న విభూతిని తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ధారణ చేయండి. స్నానం అవ్వగానే ఈ పని చేయండి. బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా పెట్టుకుని వెళ్ళండి. ఎవరైనా నీ ఇంటికి వస్తున్నారన్నప్పుడు తప్పకుండా పెట్టుకోండి. ఎదుటివారి మనసులో ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి చెడు ఉద్దేశంతో, దురుద్దేశంతో వస్తూ ఉన్నారో తెలియదు కదా. కనుక నీ జాగ్రత్తలు నువ్వు తీసుకుంటూ ఉండాలి. నీ చుట్టూ ఉన్నవారు ఒక రక్షణ కవచం వలయాన్ని ఏర్పరచుకుని ఉంటే కనుక ఎదుటి వాళ్ళ మనసులో ఏ ఉద్దేశంతో నీ ఇంట్లో పడేయాలని చూసిన వస్తువు పట్టుకొచ్చి నీకు అసలు తగలను కూడా తగలదు, తాకను కూడా తాకవు. కానీ నీ ఇంటిని కాపాడుకోవాలి. లేదా అందుకే నువ్వు నీ ఇంట్లో కనుక ఎప్పుడు కూడా దీపం, ధూపం అన్నీ సమర్పించుకుంటూ ఉండు. నీ ఇంట్లో ఏడుకొని నీ కులదైవం అయినటువంటి వెంకన్న స్వామి ఎప్పుడు నీ ఇంటిని ప్రశాంతంగా ఉంచుతారు. ఆ స్వామికి ఎప్పుడు వీలైనప్పుడల్లా తులసిమాలను సమర్పించుకుంటూ ఉండు. ఈరోజు శనివారం కదా, చక్కగా ప్రశాంతంగా ఇంటిల్లిపాది శనివారం వెంకన్న స్వామి గుడికి వెళ్ళిరండి. ఒక కొబ్బరికాయని తీసుకుని హనుమంతుని దేవాలయానికి కూడా వెళ్ళి అట్నుంచి అక్కడ హనుమంతుని దగ్గర ఉన్నటువంటి సింధూరాన్ని ఆ కొబ్బరికాయని మొత్తం రాసి జై శ్రీరామ అని రాసి ఆ కొబ్బరికాయని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి నీ గుమ్మానికి తగిలించుకో బిడ్డ. ఎవరు వచ్చినా సరే, చెడు ఆలోచనలతో వచ్చినా, చెడు భావాలతో వచ్చినా కూడా నిన్ను చెడగొట్టాలి, పడగొట్టాలి అని చెప్పి వచ్చిన వాళ్ళ ఆలోచనలు అంతమైపోతాయి. వాళ్ళ చెడు వాళ్ళకి తిరిగి మళ్ళీపోతుంది, వాళ్ళ మీద రివర్స్ అయిపోతుంది అనమాట. నీ ఇంట్లోకి నీ గుమ్మం దాటి అడుగు కూడా పెట్టలేరు. ఈ ఒక్క పని చేయమ్మా, నీకు అద్భుతంగా ఒక రక్షణ కవచం లాగా నీ ఇంటిని ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటుంది. ఇది ఒక రామబాణం లాగా పనిచేస్తుంది. బాణం అనుకోవాలి, రామబాణమే ఇది. నీ భారం అంతా సాయి మీద నీతో వేసావు కనుక
నీ సాయి నీ చుట్టూనే తిరుగుతున్నాను, నీతోనే ఉన్నాను, నిన్ను అని హెచ్చరిస్తున్నాను నిన్ను అంటూ సాయినాథుడు వెంకన్న స్వామితో వచ్చి మరీ మన్ని అప్రమత్తంగా ఉండమని చెప్తూ ఉన్నారు కదండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను కూడా భావిస్తూ ఉన్నాను. మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరాం. సర్వే జన సుఖినో భవంతు.